గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నమయ్య జిల్లాను తీసేయడానికి అనేక కారణాలు చెప్తున్నారు. కోడూరోళ్ళు కలసమంటున్నారు రాయిచుట్లు, అలాగే రాజంపేట వాళ్ళు రాయిచుట్లు కలసమంటారు, మళ్ళీ మదనపల్లి వాళ్ళు మాకు జిల్లా కావాలంటున్నారు అని అంటున్నారు. ఇదే పరిస్థితి అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పుడు వాళ్ళు ఎందుకు అడగలేదు? అప్పుడు కాముగా ఉన్నారు కదా. కోడూరులో అయితేనేమి, రాజంపేట వాళ్ళు అయితేనేమి, అలాగే మదనపల్లి వాళ్ళు అయితేనేమి. ఇప్పుడు ఎందుకు ఆ సమస్య వచ్చింది? మీరు ఎలక్షన్ మూమెంట్లో చెప్పారు, అన్న మేము మదనపల్లికు జిల్లాను చేస్తాము అన్నారు. ఇవ్వండి, మేమేమో ఇబ్బంది పడలేదు కదా. మదనపల్లి జిల్లా ఇస్తే మాకు ఇంకా మంచిదే, వాళ్ళకు దూరం ఉంది, వాళ్ళ సౌకర్యం కోసం ఇస్తున్నామన్నారు. ఓకే, మీరు అన్నమయ్య జిల్లాను తీయడానికి కారణం ఏది? అలాగే రాయిచుట్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న మా మండెంపల్లె రాంప్రసాద్ రెడ్డి అన్నగారి డెవలపింగ్ కూడా మీరు మధ్యలో తుంచేశారు. ఆయనకు మినిస్టర్ పదవి ఇచ్చి ఈయన ఇప్పుడిప్పుడే ఎదుగుతాడు అనుకున్న టైంలో మీరు ఈ జిల్లాను మూడు ముక్కలుగా కోసి రాంప్రసాద్ రెడ్డి అన్న గారి ఎదుగుదలను ఆపేశారు. అలాగే రాయిచుట్టును కూడా ఎదుగుదలను కూడా ఆపేశారు. దీనికి కారణం మీ దగ్గర ఏమైనా ఉండొచ్చు, కానీ మా రాయిచూటి ప్రజలు ఆత్మఘోష అన్నమయ్య జిల్లా డెవలప్ అవుతుంది అనే మూమెంట్లో సర్వనాశనం చేసినారు. అయ్యా, ఇప్పటికైనా మీరు ఏదో చేశారు, ఏది ఉందో మీ ఉద్దేశంలో, కానీ మీరు ఇప్పటికైనా మా రాయిచోటిని మదనపల్లిలో కాకుండా కడపలో అయినా కలపండి, మీకు శతకోటి వందనాలు పెడతారు రాయిచోటి ప్రజలు. ఇట్లు మీ రాయిచోటి వాసి. థ్యాంక్ యూ.